వందనాలు. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక అద్భుతమైన సత్యాన్ని చూస్తున్నాం. మన జీవితం ఒక ఇల్లైతే ఆ ఇల్లు దేనిమీద కట్టబడింది అనేది చాలా ముఖ్యం. 1. వినడం మాత్రమే సరిపోదు, చేయడం ముఖ్యం. చాలామంది దేవుని మాటలు వింటారు, చదువుతారు, కాని విన్న ప్రతి ఒక్కరూ ధన్యులు కాలేరు. ఎవరు ఆ మాటల ప్రకారం జీవిస్తారో వారే బుద్ధిమంతులు. ఇల్లు కట్టేవాడు ప్లాన్ గీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టడం కూడా అంతే ముఖ్యం. దేవుని వాక్యం మన జీవితానికి ఒక ప్లాన్ వంటిది. దానిని వినడం అంటే ప్లాన్ చూడటం, దాని ప్రకారం జీవించడమంటే ఇల్లు కట్టడం. 2. పునాది ప్రాముఖ్యత. లోకంలో అందరూ పైకి కనిపించే గోడలు, రంగులు, అలంకరణల గురించి ఆలోచిస్తారు. కాని ఇంటిని నిలబెట్టేది భూమి లోపల ఉండే పునాది. ఆ పునాది కంటికి కనిపించదు, కాని అది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత సురక్షితంగా ఉంటుంది. మన జీవితంలో కూడా ప్రార్థన, విశ్వాసం, దేవుని పట్ల ఉండే భయమనేవి కంటికి కనిపించని పునాదులు. ఇవి బలంగా ఉన్నప్పుడే మన జీవితం స్థిరంగా ఉంటుంది. 3. శోధనలు మరియు తుఫానులు. వాక్యం సెలవిస్తోంది, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను అని. ఇక్కడ మనం గమనించాలి, బుద్ధిమంతుడి ఇంటిమీద కూడా తుఫాను వచ్చింది, బుద్ధిహీనుడి ఇంటిమీద కూడా వచ్చింది. భక్తిగా ఉన్నంత మాత్రాన కష్టాలు రాకుండా ఉండవు. కాని కష్టాలు వచ్చినప్పుడు కూలిపోకుండా ఉండాలంటే బండవంటి క్రీస్తు వాక్యం మీద మన జీవితం కట్టబడి ఉండాలి. 4. ఫలితం, స్థిరత్వం. బండమీద ఇల్లు కట్టుకున్నవాడు తుఫాను వచ్చినప్పుడు భయపడడు. ఎందుకంటే తన ఇల్లు దేనిమీద ఆధారపడి ఉందో అతనికి తెలుసు. పరిస్థితులు మారవచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, కాని దేవుని మాటమీద నిలబడే వ్యక్తి ఎప్పటికీ కదిలించబడడు. ముగింపు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితం దేనిమీద కట్టబడుతోంది? లోక సంబంధమైన ఆశలమీదనా, లేక ఎన్నడూ మారని దేవుని వాక్యం మీదనా? కేవలం వినేవారిగా మాత్రమే కాకుండా వాక్యానుసారంగా నడిచేవారిగా ఉందాం. అప్పుడే మన జీవితం ఏ తుఫానునైనా తట్టుకుని స్థిరంగా నిలబడుతుంది.